నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పచ్చ జెండా ఊపి 3K రన్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. రెడ్ రన్ ద్వారా HIV పై అవగాహన ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. టౌన్ హాల్ ను అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా కృషి చేస్తాం. టౌన్ హాల్ ప్రదర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం పెరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3K రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 29 తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరినీ గౌరవించడం జరుగుతోందన్నారు. క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యరీత్యా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉంటారన్నారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, క్రీడలలో గెలుపోటంలను సహజమే అయినప్పటికీ చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి చూపడం ద్వారా తమలో దిబిడీకృతమైన ప్రతిభ నైపుణ్యాలను వెలికి తీస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శశగిరిరావు, అర్బన్ రేంజ్ బి దిలీప్ కుమార్, పిడి సర్వశిక్ష అభియాన్ కాకినాడ సెట్రాజ్ విభాగానికి చెందిన గౌతమ్ రాజ్, ఎస్ జగన్నాథం, పీటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడ మన వై జంక్షన్లో రాజమండ్రిలో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, మనం ఆగస్ట్ 29 ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డేని సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మనకి 3 ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్లో గోల్డ్ మెడల్ సాధించారో ఆయన యొక్క సక్సెస్ని కమమరేట్ చేయడంతో పాటుగా ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని, ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి, అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ మనం ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఈవినింగ్ మన జిల్లా నుంచి ఎవరైతే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి జిల్లాకి గుర్తింపు తీసుకొస్తున్నారు. HIV ఎయిడ్స్ పై నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2024-25లో భాగంగా 5K రెడ్ రన్ మాధరన్కి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5K రెడ్ రన్ మాధరన్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమై ఇస్కాన్ టెంపుల్ కు చేరుకుంది. ఈ మారథాన్ లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ HIV ఎయిడ్స్ వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారి పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. యువత ఆరోగ్యంగా జీవిస్తూ జీవన నైపుణ్యాలు కలిగి HIV ఎయిడ్స్ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మారథాన్ పోటీలను బాలికల ట్రాన్స్జెండర్స్ 2 విభాగాలుగా విభజించి ఒప్పో విభాగంలో ప్రథమ బహుమతి 7,000, ఇక రెండో బహుమతి కింద 4,000 అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్ వసుంధర, జిల్లా లేప్రసీ ఎయిడ్స్ మరియు
టీబీ అధికారి డాక్టర్ సత్యనారాయణ, హెచ్ఓడి డెర్మటాలజీ డాక్టర్ డి సునీత, డెర్మటాలజిస్ట్ జీవి హెచ్ రాజమండ్రి, డిఈ రాణి మరియు ఏఎల్ఎస్సి సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ డాక్టర్ పి శ్రీనివాస్, జిల్లా న్యూక్లియస్ వైద్యాధికారి ఏవిడి ప్రసాద్యరావు మరియు ప్రెసిడెంట్ జిల్లా వ్యాయామ సంఘం జి రవితేజ, నోడల్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆఫీసర్ ఆర్ట్స్ కాలేజీ ఎస్ నాగరాజు, సెక్రటరీ జిల్లా వ్యాయామ సంఘం ఎస్ వీరబాబు, కోశాధికారి జిల్లా వ్యాయామ సంఘం శ్రీ పదాల శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జ్యోతి కిరణ్, వైద్య అధికారి ఏఆర్టీ కేంద్రం జీజీహెచ్జి ఆదిలింగం మరియు క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఆర్టీ సెంటర్, ఐసిటిసిడి, ఎస్ఆర్సి మరియు జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, ఈరోజు రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించి ఎయిడ్స్ అవగాహన సదస్సు మీద 5 AM రన్ చేయడం జరిగింది. ఇందుకు మన ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళు, అలాగే అడిషనల్ డిఎంఎన్ఏతో, అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, అలాగే ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు, వాళ్ళ సిబ్బంది కూడా, మరియు మిగతా ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల ముందట 5 KM రన్ ఇక్కడ నుంచి జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు వాళ్ళకు పెట్టడం జరిగింది. అందులో మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్లకు 7,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్లకు 4,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇటువంటి జస్ట్ అవగాహన సదస్సు కింద జనాలకు కోఆపరేట్ చేయడం కొరకు నిర్ణయించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేస్తాము. వీటన్నింటి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీరేశలింగం పంతులు ఆశయాలకు అనుగుణంగా నగరంలోని టౌన్ హాల్ అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతోందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, స్థానిక కూటమి నాయకులు వై శ్రీను, కురగంటి సతీష్ తదితర నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొంది ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు వేదికైన టౌన్ హాల్ నేడు దయనీయ స్థితిలో ఉందని, దానిని పునరుద్ధరింపచేసే వినియోగంలోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. వీరేశలింగం పంతులు మంచి ఆలోచనలతో సామాజిక కార్యక్రమాలకు మహిళా సాధికారత లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని పేర్కొన్నారు. రాబోయే పుష్కరాలు నాటికి వీరేశలింగం పంతులు ఇల్లు టౌన్ హాల్ అభివృద్ధి చేసి గత 100 సంవత్సరాల చరిత్ర కలిగి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అనేక పుస్తకాలను, చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అనేక మంది ప్రముఖుల ఫోటోలను ఇక్కడ ప్రదర్శించడం వలన భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వీరేశలింగం పంతులు గత వైభవాన్ని భావి తరాలకు తెలియచెప్పే విధంగా వారి ఇల్లు టౌన్ హాల్ అభివృద్ధిపై ట్రస్ట్ సభ్యులతో సమీక్షించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మహేంద్రవరం టౌన్ హాల్ దాని యొక్క విశిష్టత మన అందరికీ తెలిసిన అంశం. దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్ని ఏమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు, పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజ పరంగానే ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని 100 కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతో ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ, లేకపోతే మహిళా సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి. చాలా దయనీయమైన పరిస్థితి, దారుణాతి దారుణం. మీరు గమనించినట్లయితే 2014-19 ఆనాడు ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, ఆనాడు పెద్దలు పరకాల ప్రభాకర్ గారు ప్రభుత్వం ద్వారా దీని ఒక టూరిజం పాయింట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని, పంతులు గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదొక ఏదైతే ఈ యొక్క వేదిక ఉందో కళలకి ప్రోత్సాహం కలిగించే విధంగా, సహకారం అందించే విధంగా, ఏదైతే కళాకారులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు 65 లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి 1,15,00,000తో పనులు చేస్తున్నాం.
పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్ లోని పల్స్ హాస్పిటల్, హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కందుల సాయి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ దివాన్ చెరువులో ఉన్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు అనుబంధంగా పల్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుండె ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్ నగరంలో అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో తిలక్ రోడ్డులో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పల్స్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశకృష్ణరాజు, ప్రముఖ ఉపరితిత్తుల వైద్య నిపుణులు లక్ష్మణ్, డాక్టర్ అన్వేష్, డాక్టర్ హితేష్ చరణ్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అత్యాధునికమైన వైద్య పరికరాలతో వైద్య సేవలు పేద మధ్య తరగతి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువ డాక్టర్లు హైదరాబాద్, రాజమండ్రి వంటి నగరాల్లో ప్రముఖ హాస్పిటల్లో వైద్య సేవలు అందించిన అనుభవం ఉందని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో మెట్రో నగరాలకు వెళ్లకుండా రాజమహేంద్రవరంలోని గుండె ఊపిరితిత్తులకు వైద్య సేవలు లభిస్తాయన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఇక రాజమండ్రితో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి, ఊపిరితిత్తులకి రెండిటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు. అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది. అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ, వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా మనకి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఉండాలి. అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. సామాన్యులకి అందరికీ అందుబాటులో ఉండటం అనేది మా గుండె, ఊపిరితిత్తులు రెండిట్లకి వైద్యం సమగ్రంగా ఒకే చోట జరగాలనే మా ఉద్దేశంతో ఇక్కడ కూడా ఓపీ సేవలు అవి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఒకవేళ ఇంకేమన్నా అందులో సర్జరీలు కానీ, లేకపోతే ఏమన్నా ప్రొసీజర్స్ కానీ, ఐసీయూ కానీ అట్లాంటివి ఏమన్నా అవసరం అయితే ఇక్కడి నుంచి మనం అక్కడికి షిఫ్ట్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే ఇక్కడి నుంచి మనం ఏదో ఊరు వెళ్ళిపోవాలి, ఏదో హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మెట్రో సిటీలకు వెళ్ళిపోవాలి అనేది ప్రస్తుత సమయంలో అది అపోహ మాత్రమే. అది కొంతమందికి సామాన్యులకి ఏమవుతుందంటే ఇక్కడ మన నగరంలో వైద్యం సరిగా జరగదేమో, వేరే చోటకి ఎక్కడికైతే వెళ్తే ఇంకా ఎక్కువగా జరుగుతుందేమో అని కొన్ని అపోహలు ఉంటాయి. అది చాలా తక్కువ విషయాల్లోనే కరెక్ట్ అవుతుంది. కానీ మ్యాక్సిమం వరకు అన్ని చోట్ల మనం చేయగలిగిన వైద్యులు ఉన్నారు. అలాగే మనకు అన్ని ఫెసిలిటీలు కూడా ఉన్నాయి. కేవలం కావాల్సింది సామాన్యులకి దాని మీద ఉన్న నమ్మకం ఒకటే కావాలి. ఆ నమ్మకం మనం ఉంటే కనుక మన వైద్యులు కానీ, లేకపోతే అన్ని రకాల సదుపాయాలు కానీ ఇక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ విధంగా అయితే ప్రతి మనిషి యొక్క ఛాతిలో గుండె, ఊపిరితిత్తులు ఒకే దగ్గర ఒదిగినట్టుగా ఇక్కడ కూడా మనకి గుండెకి సంబంధించిన వైద్యం, ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యం ఒకే చోట ఒదిగి ఉంది. సో కాబట్టి గుండెల మీద చేసుకుని ప్రతి సామాన్యుడు వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవచ్చు అని తెలియజేస్తారు. సభకు ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఒకే పల్మనాలజీ, ఊపిరితిత్తుల, గుండెలో ఇదే ఫస్ట్ కాదు, అది విడివిడిగా ఉంటారు. అంటే అన్ని ఎందుకంటే ఉపయోగం రావచ్చు, కార్డియా గురించి రావచ్చు. మామూలు ఏం చేస్తారు, లంగ్స్ వాళ్ళు కార్డియాస్ ఎక్కడ ఉంటే పంపిస్తారు, కార్డియా వాళ్ళు లంగ్స్ ఎక్కడ అత్యవసర పరిస్థితి ఏమైనా ఉంటే సకాలంలో ట్రీట్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్ ఉంది? డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. అలాగే మా కొలీగ్ డాక్టర్ వంశీకృష్ణరాజు. ఈరోజు మేము రుగ్మతలకి కూడా వైద్యం చేయగలిగిన నిపుణులు కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేసాం. దివాన్ చెరువులో చాలా రష్గా ఉండి చాలా బాగా జరుగుతుంది. సిటీలో కూడా ఈ రెండు విభాగాలని కూడా పెట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం కందుల సాయి గారి ప్రముఖ డయాబెటాలజిస్ట్ ఆయన చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు కందుల సాయి గారిని మాట్లాడవలసిన శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా ఎదిగి దివాన్ చెరువు సుదూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు చాలామంది వద్దన్నారు, ఎందుకంటే దూరం వెళ్తారు. నేను కూడా వద్దన్నాను. ఈరోజు ఇక్కడికంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది. అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం ప్రయాసాలకి సిద్ధపడి బస్సులు ఇక్కడికో బస్సు వస్తే అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కుతారు.
సో ఇక్కడ నుంచి ఇంకా రెట్టింపోయింది కానీ ప్రాక్టీస్ ఏం తగ్గదు. మేము భయపడినది ఏం జరగలేదు, ఇంకా ఎక్కువ జరిగింది. వాళ్ళు ఇక్కడ లోకల్ బ్రాంచ్ లోకల్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండటానికి హితేష్, అన్వేష్ అని ఇద్దరు పల్మనాలజిస్టులు ఇక్కడ కూర్చోపెట్టారు. అక్కడ అందుబాటు, సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు. సో ఈ సౌకర్యం ప్రజలంతా వినియోగపరుచుకుని ఇలా సేవలు వినియోగించుకొని కోరుతున్నాను. ఇంకా కార్డియాలజీ యూనిట్కి వస్తే వంశీ, లక్ష్మణ్ నాకు ఒక 10 ఏళ్ళని తెలుసు. చాలా మంచి కార్డియాలజిస్టులు. ఎక్స్ప్లాయిట్ చేయకుండా, పేషెంట్లు బాధ పెట్టకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డియాలజిస్టు. లక్ష్మణ్ నాకు బొల్లెల నుంచి బాగా తెలుసు. నేను ఒక వెంచర్ కూడా చేస్తాం జంగాడగూడలో. సో వీళ్ళిద్దరికి, పల్మనాలజీకి, అన్వేష్కి, హితేష్కి, వంశీ గారికి, లక్ష్మణ్కి అంతా దేవుడు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, ప్రాక్టీసు పెంపొందించాలని కోరుకుంటున్నాను. కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరికీ తెలుసు, మనకి ఆయాసం వస్తే గురు శ్రీనివాస్ గారిని కలవాలి. కామన్గా అంటే ఆయాసం అనేది గుండె వల్ల కానీ అవ్వచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల వల్ల కానీ అవ్వచ్చు. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సను ఒకే గొడుగు కింద తీసుకురావాలి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా 4 పల్మనాలజిస్టులు, 2 కార్డియాలజిస్టులు, అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము, అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీమ్ రౌండ్ ద క్లాక్ ఉండి మొట్టమొదటి సెంటర్గా ప్రారంభించడం జరిగింది. హార్ట్ మరియు లంగ్స్ చికిత్స రెండింటినీ కూడా ఒకే ఆవరణలో తీసుకురావడం జరిగింది. పల్స్ హాస్పిటల్లో 2 కార్డియాలజిస్టులు ఉంటారండి. అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీమ్ ఉంటుంది. అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. అదేవిధంగా మనకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ స్కీమ్లు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. నేను కార్డియాలజీ విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉంది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసాను. అలాగే 4 సంవత్సరాలు కిమ్స్ బొల్లినేలో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది. అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత 15 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ తర్వాత నుంచి విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది. సో మా యొక్క క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి ఉద్దేశంతో మనకి అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు పల్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కూడా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేట్లో చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ఆరోగ్యశ్రీ హెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తాం. తెలుగు భాషను విస్మరించడం తగదని, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని రాజహేంద్ర డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అసరం రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజమహేంద్ర డిగ్రీ కళాశాలలో టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వ్యవహారిక భాషా సీతామహుడు మరియు పితామహుడు గిడుగు రామూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గిడుగు రామూర్తి తెలుగు భాషను వాడుక భాషగా, ప్రజల జీవ భాషగా ముందుకు తీసుకెళ్తారని అన్నారు. అందుకే రామూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్న తల్లిని కించపరచడమేనని అన్నారు. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పునరుద్ధరించాలని, అవసరమైతే దీనికోసం ఉద్యమం కూడా కొనసాగిస్తామని అన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తొలత అరసం, జిల్లా కార్యవర్గ సభ్యురాలు తేతలి సత్య సౌందర్య జ్యోతి ప్రజ్వలన చేయగా కళాశాల విద్యార్థినులు ప్రార్థనా గీతం ఆలపించారు. జన విజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముండూరి మల్లికార్జునరావు మాతృభాష తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలని ప్రమాణం చేయించారు. విభూతి బ్రదర్స్ జానపద కళాకారులచే విభూతి శ్రీనివాసరాజు బృందం మాతృభాష తెలుగు తల్లి గిడుగు రామూర్తిపై పాడిన పాటలు సభను ఆకట్టుకున్నాయి. చివరగా పడాల వీరభద్రరావు వందన సమర్పణ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని చెప్పి మనకు ఒక యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీని పెట్టడం జరిగిందండి. మన రామబ్రహ్మం గారు కూడా దానికి ప్రిన్సిపాల్, వైస్ ఛాన్సలర్ కూడా చేశారు. అది మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో విడిపోయింది. వీళ్ళు ఏంటంటే 10 సంవత్సరాల వరకు ఉమ్మడిగా కలిసి ఉండొచ్చు, 10 సంవత్సరాల తర్వాత ఎవరి దుకాణం వాళ్ళే అని చెప్పి మన విభజన హామీల్లో వాళ్ళు అలా పెట్టడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బ్రాంచ్ పీఠం మన రాజమండ్రిలో ఒకటి పెట్టారండి. ఆ పీఠంలో ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ పీఠంలో అడ్మిషన్స్ ఇవ్వలేదు.
ఓన్లీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని వాళ్ళకి అక్కడ అడ్మిషన్ చేశారు తప్ప ఈ పీఠాన్ని నిర్వీర్యం చేశారు. పీఠం అనేది ఇంకా అడ్మిషన్స్ లేకుండా ఎందుకు పనికిరాని దానిలాగా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠాన్ని చేయడం జరిగింది. దీనికి 16 ఎకరాల ల్యాండ్ ఉంది, బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పీఠం రాజమండ్రిలో ఉంది. ఆల్రెడీ యూనివర్సిటీ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఇంకొక యూనివర్సిటీ సెపరేట్గా ఈ రాజమండ్రికి తక్షణం శాంక్షన్ చేసి ఇక్కడ యూనివర్సిటీ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. దీని మీద మన విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రులకి అందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒకవేళ రాజమండ్రికి తెలుగు యూనివర్సిటీ కనుక ఇవ్వకపోయినట్లయితే దాని మీద యాజిటేషన్ కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గురువారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ సిఈసి ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని కుమారి పొకునూరి లక్ష్మీవల్లి సాయి సంజనను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్యాలు శాల్వా కప్పి మెమంటో ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటేరియట్ కరెస్పాండెంట్ డాక్టర్ పీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్కువ జనాభా ఉన్న దేశం అయినా సరే ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించకపోవడం మన దురదృష్టకమని, రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల మంది జనాభా ఉన్న వారికి ఆడుకోవడానికి సరైన క్రీడా మైదానాలు లేవు అని, నేటి రోజులలో గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేస్తున్న పీఈటీలు పిల్లలకు ఆటలు నేర్పడం కాకుండా వారిని లైన్లలో పంపే ఒక వాచ్మెన్ లా పనిచేస్తున్నారని, తూర్పుగోదావరి జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఉన్నా సరే దానిలో 2 కోచ్లు మాత్రమే ఉండటం దురదృష్టకరమని, ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న విద్యార్థులకు నెలకు ఏదో ఒక క్రీడా పోటీలు నిర్వహిస్తే తన వంతు సహాయంగా వారికి ప్రయోజనాలు ఇతర సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ పిఓలు మరియు ఎంకేఎస్ ప్రసాద్ దండు, వీర వెంకట్రావు, ఎన్ఎస్ఎస్ క్లర్క్ కె సుధారాణి విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే, భారత జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా కాలేజీలో చదువుతున్నటువంటి ఈ సంజన, ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్. ఆ పాపకి ఈరోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాజమహేంద్రి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చింది స్పోర్ట్స్. ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ప్రయారిటీ, 2 సమతూకంలో నడపడం జరుగుతుంది. ఈ రాజమండ్రి నగరంలో మన స్టేట్లోనే హార్స్ రైడింగు, రైఫిల్ షూటింగు, ఆర్చరీ, అలాగే మన స్కేటింగు, ఇవన్నీ కూడా బాక్సింగ్, ఇవన్నీ కూడా నేర్పించేటువంటి ఏంటంటే రాజమహేంద్రి. అందరికీ కూడా తెలిసింది రాజమహేంద్రి అనగానే ఒక స్పోర్ట్స్ గుర్తొస్తుంది. అలాగే రాజమండ్రిలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది మున్సిపల్ కాలనీలో 3 ఎకరాల గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి అనేక మంది అక్కడ బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే క్రికెట్, మీరు సండే అయితే 4-5 టీంలు అక్కడ మినిమం క్రికెట్ ఆడటం జరుగుతుంది. మరి ఈ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఈవేళ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మన భారతదేశంలో ఇప్పుడు జనాభా 140 కోట్లు. మొన్నే ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. ప్రపంచ దేశాలలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, వెలిగిపోతుంది, అది ఇది అని చెప్తాం. కానీ చైనా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి, అమెరికా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి, మనకు ఒకటి కూడా రాలేదు. మరి కాల్సో సిల్వర్ కలిసి
5 బ్రాంచ్ 5 పథకాలు వచ్చినాయి, 6 పథకాలు వచ్చినాయి. అది అవమానంగా భావించాలో మరి గౌరవంగా భావించాలో తెలియని పరిస్థితి. కానీ దానికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో సంఖ్యలు బాదుకుని అయ్యబాబు అది సాధించి ఇది సాధించామని చెప్తారు. ఎందుకంటే ఈవేళ మన రాజమండ్రి నగరాన్ని తీసుకున్నట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారు. మనకు ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న టౌన్లో పట్టణాల్లో స్టేడియంలు ఉన్నాయి, కానీ రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం అనేది లేదు. ఇక్కడ ఎవరైనా కబడ్డీ ఆడాలి, ఎక్కడ ఆడాలో తెలియదు, వాలీబాల్ ఆడాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బ్యాడ్మింటన్ ఆడాలి, ఎక్కడికి అసలు ఒక స్పోర్ట్స్కి ఒక హబ్బులాగా కానీ ఒక స్టేడియంలో కానీ ఈ రాజమండ్రిలో నగరంలో లేదు. మనకు వచ్చినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయిపోయాక అరుంధతి నక్షత్రాలు చూపించాలి. మంత్రులు గారు ఒక జల్లిని అడ్డాడతాడు, అరుంధతి నక్షత్రాలు చూడని జల్లిని చూడమంటాడు. మనకి అక్కడ ఏదో కనపడినట్టు అవునంటే బొర్రపుతాడు, జల్లిళ్ళు ఏం కనపడుతుంది అయినా బొర్రపుతాం. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా అరచేతిలో స్వర్గంలా చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు స్టేడియం రాజమండ్రికి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవడు కూడా లేడు. ఆల్రెడీ కేల్ ఇండియా వాళ్ళు 35 కోట్ల రూపాయలు మీరు 10 ఎకరాలు ల్యాండ్ చూపించుండగా మీరు ఇంటర్నేషనల్ స్టేడియం కట్టుకోవడానికి, క్రికెట్ స్టేడియం కట్టుకోవడానికి మేము శాంక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం రాజమండ్రి సిటీలో 10 ఎకరాల ల్యాండ్ చూపించలేకపోతున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ మన రాజమండ్రిలో స్పోర్ట్స్ ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎంతో కొంత మనం తోచింది చెయ్యాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పోర్ట్స్ అకాడమీ అనేది పెట్టి దాని ద్వారా ఎంతో కొంత చేస్తున్నాం. కానీ మరి సామాన్యంగా ఒక ఇండివిజువల్ వ్యక్తి లేదా కొంతమంది కలిసి చేయగలిగే కార్యక్రమం కానీ ఇది. ఎందుకంటే కోట్లతో సంబంధించిన విషయం. మరి నేను ఇప్పటికైనా సరే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళని కోరేది ఏంటంటే ఈ రాజమండ్రికి మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకురండి. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలా తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఏది కావాలంటే అది ఆడే పరిస్థితి. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాజమండ్రిలో మనకి తూర్పుగోదావరి జిల్లాకి శాప్ ఉంది, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మన జిల్లాకి మొత్తానికి 2 కోచ్లు ఉన్నారు. ఒకటి ఈ ఏంటంటే మనకి యోగా కోచ్, ఇంకొక బాస్కెట్బాల్ కోచ్. వాళ్ళకి జీతాలు ఎవరండి సరిగా, వాళ్ళకి కోచింగ్ ఏం చెప్తారు? అలాగా పరిస్థితి ఉంది. ఇంకా పీఈటీలు ఎంత దౌర్భాగ్యంగా ఉపయోగిస్తున్నారంటే పీఈటీలని ఒక వాచ్మెన్లా ఉపయోగించుకుంటారు. పిల్లలు వచ్చినప్పుడు కర్ర ఒకటి పట్టుకుని లైన్లో వెళ్ళండి రా పేరు పంపుతాడు, ఇది పీఈటీ. మళ్ళీ స్కూల్ అయిపోయి గంటగుట్టగా పిల్లలు లైన్లో వెళ్ళండి కర్ర పట్టుకుని ఆ లైన్లో పెట్టండి. ఏంటి పీఈటీ చదివి అంత ట్రైనింగ్ అయ్యి ఎంత ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయిస్తారు, పీఈటీ ఉద్యోగం చేయని వారు పిల్లలతో ఆడించరు. ఈ రాజమండ్రి స్పోర్ట్స్ గ్రౌండ్, మున్సిపల్ గ్రౌండ్లో ఏమంటే ప్రతి నెల కూడా మున్సిపల్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఏదో ఒక గేమ్, ఏదో ఒక స్పోర్ట్స్, ఏదో ఒకటి ఈవెంట్ పెడదాం. వాటికి కావాల్సిన ప్రైజులు మరి అన్నీ నేను ప్రైజులు కొని నేను ఇస్తానన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళు కానీ ఏ మాత్రం కూడా స్పందించరాలి. వాళ్ళకి ఏంటంటే ఏదో జీతం వస్తుంది తీసుకుంటాం, వాచ్మెన్ ఉద్యోగం అంటే ఏంటి, పీఈటీ ఉద్యోగం అంటే ఏంటి అని చెప్పి ఫీల్ అవుతారు తప్ప ఎవడో కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి పిల్లల్ని తయారు చేద్దామని ఆలోచనల వల్ల ఎవరు లేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈవేళ రాజమండ్రి నగరం ఉంది. రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనేదే నా కోరిక. దానికి మరి ఎవరైనా ముందుకు వస్తే నా వంతు సహకారంగా కూడా ఉండి దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే భారతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 28 స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఆడపిల్ల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని, ఇక దీనికి ప్రతి మండలంలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ఇక 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లను మాత్రమే ఈ పథకం వర్తిస్తోందని తెలియజేశారు. అదేవిధంగా ఉద్యోగుల కల్పనకు కూడా 8 నెలల కాలంలోని పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ కల్పన కృషి చేస్తామని తెలియజేశారు. ఇక
ఈ విధంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ డ్రైన్లకు అభివృద్ధి కార్యక్రమాలకు 300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రికి 3 సార్లు కలిసి అందించారని వాటిని శాంక్షన్ చేసేందుకు కొద్ది కాలం పడుతోందన్నారు. అదేవిధంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక, మెగా డిఎస్సి వంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోందన్నారు. గోకులం షెడ్లు నియోజకవర్గానికి ఎక్కువగా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని, దివ్యాంగులకు అక్టోబర్ 2వ తేదీన 5 మరియు 12 మందికి వారికి కావాల్సిన 512 మందికి వారికి కావలసిన ఉపకరణాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, చదరం చెంటిబాబు, మంగరావుతు రామకృష్ణ, తోట రవి, పరిమి బాబు, కుంచే రాజ్, కొత్త కొండబాబు, అడబాల వెంకటేశ్వరరావు, వీరంశెట్టి కాశీబాబు, కన్నబాబు, జంపన్న సీతారామచంద్ర వర్మ, కందుల చిట్టిబాబు, మండల ప్రధాన కార్యదర్శులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండేయా? ఈ నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగి ఉండేదా? ఈ నియోజకవర్గ ప్రజలకు ఇంత సంక్షేమం దక్కుండేదా? ఈ నియోజకవర్గ రైతులకి ఎప్పుడు కూడా 2 పంటలు పండించుకునే అవకాశం కలిగి ఉండేదా? ఆలోచన 1% కూడా లేదు. కాబట్టే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. మనం కూడా ఎవరికి పని చేయాలి, ఎవరికి పని చేద్దాం అన్న ఆలోచనే ఉండాలి. కానీ ఆ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఆ అధికారి నా కుటుంబం ముందు ఎందుకు ఉండలేదు, అధికారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్న రోజున మనం ఇలాగే ఉండిపోతాం. మనం ఎవరికి పని చేయలేము సోదరులారా. వాడికి చెయ్యొద్దన్నది మీ మనసులోనే రావద్దు. నాకు ఏం కావాలి, మీరు ఏం చేస్తారు, వాటికి మాట ఇచ్చాను, మీరు చేసి తీరండి అని డిమాండ్ ఉన్న రోజున ఖచ్చితంగా ఆ పని చేసి తీస్తాం సోదరులారా. కానీ వాడు వస్తున్నాడు, వీడొస్తున్నాడు, వాడికి పని చేయొద్దు, వీడికి పని చేయొద్దు అంటే మీ లెవెల్ నా మనసులో ఈ స్థాయి ఉంటే రోజు రోజుకి దిగిపోద్ది కానీ పెరగదు సోదరులారా. ఖచ్చితంగా మనం జనాల గురించి పని చేద్దాం, జనాల అభిమానాన్ని చొరగొనే విధంగా పని చేద్దాం. ప్రతి గ్రామంలోని కూడా అభివృద్ధి చేసి ఈ జ్యోతుల నెహ్రూ మార్పుని చేసిన రోజునే మనం అందరూ కూడా కలిసి కట్టుగా చేసిన రోజునే ఇవన్నీ సాధించగలం. కాబట్టి దానికి అన్నింటికి కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుని మేము దగ్గర సెలవు తీసుకున్నాం సోదరులారా. చాలా సంతోషం. ఇది నిజంగా ఆర్థికంగా మనం సరిపోకపోయినా మనం అనుకున్న కార్యక్రమాలు దేన్ని కూడా నిరాఘాటంగా సాగించేటటువంటి అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. కానీ అయితే ఇక్కడ పోటీ ఉండకూడదు. మీరు ఎన్నిక చేసేటటువంటి ఎన్నిక ఖచ్చితంగా అర్హులై ఉండాలి. ఆ సుబ్బారావు ఏదో ఒకరికి ఇచ్చేసాడు కాబట్టి నేను కూడా ఇంకోటి ఇప్పించాలి అనే విధానం కాకుండా అర్హత ఉన్నవాడు ఆ 20,000 తోటి వీలైతే పెళ్లి చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకే మీరు ఎంపిక చేయాలి. అంటే అది సక్సెస్ అవుతుంది. దీనికి కమిటీ కానీ ప్రధాన నిర్వాహకుడు నవీనకి కానీ నేను చెప్పే సలహా ఏంటంటే 15,000 రూపాయలు క్యాష్ ఇవ్వండి. ఒక 5,000 రూపాయలతో పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి బట్టలు కొనండి. ఎలాగ మీరు వారం రోజుల ముందే ఇస్తున్నారు కాబట్టి ఆ బట్టలు అదే బట్టలతోటి వాళ్ళ పెళ్లి పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మా ఊరికే పరిమితమైన తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి బట్టలు పెట్టేటటువంటి సాంప్రదాయం ఉండేది వాళ్ళు ఉన్నప్పుడు. ఆ సాంప్రదాయాన్ని ఇవాళ ఊరు కాదు నియోజకవర్గమే నాది. కాబట్టి నియోజకవర్గానికి అందిద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఇకపోతే
పనులు చేసేసుకోవాలి. కళ్యాణ మండపం కట్టాలని ఒకరు, ఇంకోటి కమ్యూనిటీ హాల్ కావాలంటాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పచ్చ జెండా ఊపి 3K రన్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. రెడ్ ర్యాంక్ ద్వారా HIV పై అవగాహన ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. టౌన్ హాల్ను అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా కృషి చేస్తాం. టౌన్ హాల్ ప్రదర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీ. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే.